సింగరేణిలో 62,000 ఉద్యోగాలు ఉంటే బీఆర్ఎస్ పాలనలో 39,000కు ఎందుకొచ్చిందో కొప్పుల ఈశ్వర్ సమాధానం చెప్పాలన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కార్మికుడి కొడుకని చెప్పుకునే కొప్పుల ఇన్ని వేల ఉద్యోగాలు పోతుంటే ఏం చేశారని ప్రశ్నించారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులను మర్చిపోయారని విమర్శించారు. కేంద్రంలో మోదీని దించాలంటే కాంగ్రెస్ పవర్లోకి రావాలన్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి. గడ్డం వంశీకృష్ణకు సిపిఐ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ కార్యకర్తలతో సమావేశంలో నేతలు మాట్లాడారు. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంతంలో నుంచి 4 సార్లు గెలవడం జరిగింది. ఎప్పుడు కూడా సిపిఐ పార్టీ మా నాన్నగారిని సపోర్ట్ చేసి గెలుపులో ఒక భాగస్వామ్యంలో ఉండేవారు. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనే ఆల్ ఇండియా బేసిస్లోనే ఒక ఇండియా కూటమి ఒక అలయన్స్ ఏదైతే జరిగిందో ఇది కేవలము ఒక సెక్యులర్ ఇంపాక్ట్ గురించి సెక్యులర్ పార్టీస్ అన్నీ కూడా కలిపి బీజేపీ పార్టీని ఓడించాలని చెప్పి ఈ ఇండియా కూటమి కావడం జరిగింది. దాని ప్రకారంగానే అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులు సిపిఐ అభ్యర్థులను గెలవాలని చెప్పి కలిసి పోరాటం జరుగుతుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ ఒక ఫైట్ అన్నమాట. ప్రజల వైపు ఫైట్. ప్రజలు కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ ఎప్పుడు కూడా సెక్యులర్గా ఉండి అన్ని మతాలు అన్ని కులాలు అందరూ సమానంగానే ఉండాలని చెప్పి ఆ ఆలోచనతో పనిచేస్తూ వచ్చేవారు. ఈసారి స్పష్టంగా కనబడుతుంది. ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ సుమారు 12 నుంచి 14 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇదే గమనిస్తున్నారు. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అవినీతి ఏదైతే చేసిందో టీఆర్ఎస్ పార్టీ అవినీతితో పాటు అహంకారంగా ఏదైతే వ్యవహరించారో ప్రజలందరూ కూడా కేసీఆర్ గుణపాఠం నేర్పించారు. వాళ్ళు ఇదే చెప్పినారు. ప్రజలందరూ కూడా ప్రజల సమస్యలు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. వారు కేవలం పోలీస్ కేసెస్ పెట్టడము, వారి ఆస్తులు పెంచుకోవడము టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇదే వ్యవహరించారని చెప్పి ప్రజలు అన్ని చోట్ల కూడా వారు గట్టి సమాధానము కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. 3 నెలలనే హామీలు ఏమైనా అడుగుతున్నాను. నేను వారికి ఇదే చెప్తున్నాను. అరే మాకు గెలిపించింది 5 సంవత్సరాలు. ఇంకా కేసీఆర్ ఏమో అవినీతితోని మొత్తం ఖజానా ఖాళీ చేసినాడు. అంటే 70,000 కోట్ల రూపాయలు ఏదైతే మిగులు బడ్జెట్ ఉండేదో ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రం చేశారు. నిజంగానే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఒక ప్రాజెక్టు ఒక ఉద్యోగాలు కల్పించే స్కీము ఎక్కడ కూడా కనబడటం లేదు. 10 సంవత్సరాలు తర్వాత క్యాంపెయినింగ్కి పోయినప్పుడు అన్ని చోట్ల కూడా మంచినీటి కరువు ఉంది. మిషన్ భగీరథి అని చాలా చెప్పుకున్నాడు కేసీఆర్. కానీ అన్ని పాత పైపులు ఇంకా కేవలం కాంట్రాక్టర్కి లభించేలాగా మిషన్ భగీరథి ప్రాజెక్ట్ పెట్టినట్టు ఉన్నది. అన్ని చోట్ల కూడా ఈసారి వర్షాలు రాలేదు. ఆగస్టులో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉంది. వర్షాలు రాక నీళ్లు కరువు ఉంది. ఈ మిషన్ భగీరథి నీళ్లు మీరు సరిగా 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు స్కీమ్ ప్రకారంగా నీళ్ళు ఇచ్చినుంటే ఈరోజు ప్రజలకు ఇబ్బంది ఉండేది కాదు. మీరు అందరూ చూసినారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేసినాడు కేవలం కమిషన్ల కోసం. రైతులకు కోటీశ్వరులు చేస్తున్నాడు. కానీ కేసీఆర్ ఏమో ఆంధ్ర కాంట్రాక్టర్లను ప్రపంచంలోనే ధనవంతుడు చేసినాడు కేసీఆర్. అసలు భవిష్యత్తులో అమలు చేసేది లేదు. హిందువులకే మేము పనిచేస్తామని పత్రాల్లో చెప్పడం అంటే హిందూ సెంటిమెంట్ను ఉపయోగించుకునే ప్రయత్నం చేయడం జరుగుతాం. అంటే బానిసలుగా ఉండాలి, సేవకులుగా ఉండాలి, పేదవాడికి ఉండాలి, సామాజిక న్యాయం లేదు. అందుకనే ఈ రాజ్యాంగం మార్చేసి ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పేట దాడి జరుగుతూ ఉంది. నిత్యావసర ధరలు ఇట్లా పెరిగిపోయినాయి. సిలిండర్ ధర యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం 423 ఉంటే 1,200కి పెరిగిపోయిన వైనం. అలాగే అన్ని రకాల ధరలు పెట్రోల్ డీజిల్ అన్ని ధరలు పెరిగిపోయిన పరిస్థితి. ఆఖరికి వ్యవసాయాన్ని కూడా భూములను కూడా కార్పొరేట్ కారు పోయడానికి 3 సాగునీటి చట్టాలు చేస్తే దాని మీద రైతులు ఆందోళన చేస్తే
నేను చట్టాన్ని వాపసు తీసుకుంటా 750 మంది రైతులు చచ్చిపోయిన తర్వాత. అంతేకాదు నేను సపోర్ట్ ప్రైస్ చట్టం తెస్తా అన్నాడు. ఈ చట్టాలను ఉపసంహరించుకోలేదు 3 సాగు చట్టాలను, సపోర్ట్ ప్రైస్ తేలే. అంటే మాట తప్పేటువంటి మోసం చేసే మనిషి ఎవరంటే నరేంద్ర మోడీ. అంటే మోసాల మోడీ. నువ్వు చెప్తూ ఎన్నో హామీలు ఇస్తేవి, నేను నల్ల డబ్బు ఇక్కడ దోసుకున్నారు, విదేశీ దాచుకున్నారు, పెద్ద ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తా అంటే ఒక పైసా ఇవ్వదు. ఇప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అంటే ఇవ్వదు. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. నిరుద్యోగులంతా యువకులంతా పెద్ద ఎత్తున తీవ్ర అసంతృప్తి ఆందోళనలో ఉన్నారు. ఇలా బీజేపీకి మరి నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎంపీగా ఉన్నారు వివేక్ గారు. అప్పుడు పార్లమెంట్లో చట్టం అయింది. అయినే పార్లమెంట్లో చట్టం అయితే దాని ఏదైతే హామీలు ఏవైతున్నా అంటే విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొనేటువంటి హామీలు, మరి మనకు బయ్యారంలో ఫ్యాక్టరీ, హనుమకొండలో కోచ్ ఫ్యాక్టరీ, అలాగే మేజర్ యూనివర్సిటీ, ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన జిల్లాలకి ఆర్థిక సాయం, అలాగే జాతీయ ప్రాజెక్టు ఇదే మన ప్రాణహిత చేవెళ్ళ డాక్టర్ అంబేద్కర్ పేరుతో పెట్టినారు. కేసీఆర్ దాన్ని మొత్తమే దౌర్జన్యం చేశాడు, వేరే విషయం. కానీ ఏదైనా ఒక ప్రాజెక్టు కూడా జాతీయ ఒదిగారు. ఇలాంటి బీజేపీకి ఊటకే నైతిక ఎక్కడ